క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని కూడా కలుసుకోవడము చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోస్ ద్వారా ఇఫ్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ బై దిస్ వీడియోస్, ఒకవేళ ఈ వీడియోస్ ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే, ఆశీర్వదించబడుతున్నట్లయితే, బలపరచబడుతున్నట్లయితే, యు మస్ట్ ప్రైజ్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అలాగే ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్స్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుని వాక్యం వినడానికి దేవుడు మన జీవితాల్లో గొప్ప అవకాశం దయచేశారు. కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమే ఉన్నాం. మోషే చేసిన ప్రార్థన గురించి మనము వీడియోస్ చేస్తున్నాం. దీనికి ముందు కంటే వీడియో కూడా మోషే చేసిన ప్రార్థన, ఆ వీడియో చేసాము. ఇది కూడా అదే కాన్సెప్ట్ మీద, అదే టాపిక్ మీద మనము చేసుకుంటున్నాము. ఒకే కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే చేసిన ప్రార్థన వలన ఇంతకు ముందు వీడియోలో మన దేవుడు మన్నాను కురిపించాడని చెప్పాం. ఈరోజు మోషే చేసిన ప్రార్థన వలన దేవుడు ఏం చేశాడో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీయులు అమాలేకులతో యుద్ధం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే ఒక కొండ శిఖరాన్ని ఎక్కి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెయ్యి పైకెత్తడం అంటే దేవునికి ప్రార్థన చేయటం. ప్రభా, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు విజయము చేకూర్చండి, యుద్ధంలో గెలిచేలాగున మీరు సహాయం చేయని ప్రభా అని దేవుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు విని ఇశ్రాయేలుకు విజయాన్ని అందించేవాడు. ప్రార్థన చేయనప్పుడు, అతను చేయి దించినప్పుడు అమాలేకులు గెలిచేవారు. ఇక్కడ మన విషయం గమనించినట్లయితే, మోషే చేసిన ప్రార్థన వలన శత్రువుల మీద దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు విజయము సాధించారు. మోషే చేసినటువంటి ప్రార్థన ద్వారా. ప్రియులారా, ఈ రోజున మనం చేస్తున్నటువంటి ప్రార్థన వలన కూడా మన శత్రువు మీద మనము విజయము సాధించవచ్చు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. విని ఆ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చాడు, విజయాన్ని అందించాడు. ఈ రోజున మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. గాడ్ లిజన్స్ అవర్ ప్రేయర్. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. అండ్ హీ విల్ ఆన్సర్ ఫర్ అవర్ ప్రేయర్స్. దేవుడు మనం చేసిన ప్రార్థన వలన ఆయన సమాధానం అందిస్తాడు. ఈరోజు మన శత్రువు మీద మనం జయం సాధించాలంటే, మన శత్రువు మీద మనం పై చేయి ఉండాలంటే, వీ మస్ట్ ప్రే గాడ్ ఫర్ విక్టరీ ఓవర్ ద ఎనిమీ. శత్రువు మీద మనము విజయం సాధించాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. తప్పకుండా శత్రువు మీద విజయాన్ని అందిస్తాడు. చేయడు. వాట్ ఈజ్ అవర్ ఎనిమీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ అవర్ ఎనిమీ. మన యొక్క శత్రువు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, వీ హ్యావ్ ద అన్సీన్ ఎనిమీ. మనకి కనిపించని శత్రువు. మనం ఆ శత్రువుతో పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో విజయం సాధించాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, కనిపించని శత్రువు. మన శత్రువు ఏంటో తెలుసా? పేదరికము అనే శత్రువు. వీ నీడ్ టు ఫైట్ ఓవర్ ద పావర్టీ. ఈరోజు మనం పేదరికం పోవాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఆ పేదరికం మీద దేవుడు మనకు విజయాన్ని అందిస్తాడు. ఈ దేవుడు ఈ రోజున మన శత్రువు ఏంటో తెలుసా? అజ్ఞానము.
జ్ఞానము లేకపోవడం. వీ నీడ్ టు ఫైట్ ఫర్ విజ్డమ్. దేవుని జ్ఞానం కోసం మనం పోరాటం చేయాలి. అండ్ మెనీ పీపుల్ ఆర్ దట్ బీయింగ్ డైడ్ ఇన్ ఇగ్నోరెన్స్. అజ్ఞానం వల్ల చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా మరణిస్తున్నారు, భౌతికంగా కూడా మరణిస్తున్నారు. మన శత్రువు ఏంటి తెలుసా? అజ్ఞానమే మన శత్రువు. దాన్ని పారద్రోలాలి. దాన్ని పారద్రోలాలంటే వీ మస్ట్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీ మస్ట్ ప్రే టు గాడ్. ఆయన యాకోబు పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల దేవుని అడుగుడి, ఆయన అందరికీ ధారాళముగా దయచేయును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానము మనకి చాలా చాలా ఆశీర్వాదకరం. అజ్ఞానము మనల్ని నాశనానికి నడిపిస్తుంది. ఈరోజు అజ్ఞానం వల్ల చాలామంది నలిగిపోతున్నారు, నష్టపోతున్నారు. కనుక మనకి కనిపించని శత్రువు ఏంటి తెలుసా? ఇగ్నోరెన్స్, ఫులిష్నెస్ ఈజ్ అవర్ ఎనిమీ విచ్ ఈజ్ అన్సీన్. మనకి కనిపించని శత్రువు అజ్ఞానము. మనకి కనిపించని శత్రువు ఎవరో తెలుసా? అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు. ఇవన్నీ కూడా అన్సీన్ ఎనిమీస్. ఇవన్నీ కూడా మనకి కనిపించని శత్రువులు. ఇవి దేవుని ఆశీర్వాదం మనం పొందనీయకుండా అవి ఆప్ చేస్తుంటాయి, అడ్డుగా నిలబడుతుంటాయి. వీ మస్ట్ రిమూవ్ అండ్ వీ మస్ట్ ఓవర్కమ్ దిస్ అన్సీన్ ఎనిమీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయముతో మనము ఈ యొక్క కనిపించిన శత్రువుల మీద మనము విజయము సాధిస్తాం. ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి. వాక్యం ద్వారా ఈ యొక్క కనిపించిన శత్రువులతో మనము జయం సాధిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో, ఈ రోజున ఏ కష్టంతో నువ్వు పోరాడుతున్నావో, ఈ రోజున ఏ కనిపించని శత్రువుతో నువ్వు పోరాడుతున్నావో, ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ యువర్ ఎనిమీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నీడ్ టు ప్రే టు గాడ్ దట్ గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుకు శత్రువుల మీద దేవుడు విజయమును అందించాడు. ఈ రోజున ఇఫ్ యు ప్రే అండ్ ఇఫ్ యు ఆస్క్ గాడ్ ఫర్ హిజ్ హెల్ప్, నువ్వు ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయమును కోరితే, వాట్ ఎవర్ ద ఎనిమీ దట్ ఈస్, ఏ శత్రువు అయినా సరే దేవుడు దాని మీద మనకు విజయం సాధిస్తాడు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యువర్ అన్హెల్దీనెస్ ఈజ్ యువర్ ఎనిమీ, ఒకవేళ నీ అనారోగ్యము నీ శత్రువుగా ఉంటే, గాడ్ విల్ రిమూవ్ దట్ అన్హెల్దీనెస్. దేవుడు అలాంటి అనారోగ్య పరిస్థితిని దేవుడు తీసేస్తాడు. యు జస్ట్ ప్రే టు గాడ్ అండ్ ఆస్క్ హెల్ప్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. ఈరోజు నీకు కనిపించిన శత్రువు నీ యొక్క భయం అయితే, చాలామంది భయపడిపోతుంటారు చూసారా, విచ్ ఈజ్ అన్సీన్. భయము మనకి కనిపించదు, కానీ దానివలన మనము బ్లెస్ అవ్వకుండా, దానివల్ల మనము ఆశీర్వదించకుండా మనకి అడ్డుపడుతుంది మనకు కనిపించిన శత్రువు. ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్, ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ది ఫియర్, భయము, దాని మీద నువ్వు విజయం సాధించాలంటే యూ జస్ట్ ప్రే టు గాడ్ అండ్ ఆస్క్ హెల్ప్ ఆఫ్ గాడ్ టు గివ్ యూ కరేజ్. ధైర్యము ఇవ్వాలని దేవునికి ప్రార్థన చేయి. దేవుడు 365 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకుడు భయపడకుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, రోజు చెప్తున్నాడు దేవుడు భయపడకూడని. చాలామంది భయపడిపోతున్నారు. ఆ భయం నుంచి నువ్వు విడుదల పొందాలంటే, భయము కనిపించని శత్రువు, ఆ భయం నుంచి విడుదల పొందాలంటే దేవునికి ప్రార్థన చేయి, దేవుని దగ్గరికి రా, దేవుని యొక్క వాక్యం విను. యూ విల్ ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ దట్ యూ హిండర్స్ యువర్ గ్రోత్. నీ యొక్క అభివృద్ధిని, నీ యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుకునేటువంటి ఏ శత్రువు అయినా సరే దాని మీద మనం విజయం సాధించగలము దేవుని సహాయంతో. మోషే చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విజయము సాధించేవారు. అంటే వెన్ మోసెస్ ప్రే టు గాడ్, దట్ గాడ్ గేవ్ దెమ్ విక్టరీ ఫర్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలుకు దేవుడు విజయం అందించాడు. వెన్ మోసెస్ ప్రేడ్, ఎప్పుడైతే మోషేను ప్రార్థన చేశాడో. ఇఫ్ యు ప్రే నౌ, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే గాడ్ విల్ హియర్ యూ అండ్ గివ్ యూ విక్టరీ ఓవర్ అన్సీన్ ఎనిమీస్. కనిపించిన శత్రువుల మీద దేవుడు మనకు విజయాన్ని దేవుడు అందిస్తాడు. బీ యాజ్ ఎ విన్నర్.
గెలిచేవాడిగా ఉండు, పోరాటం చేసేవాడిగా ఉండు. దేవుడు ఎటువంటి శత్రువునైనా సరే దేవుడు మన కాళ్ళ కింద పడేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, మీ వాక్యం ద్వారా ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము కనిపించని శత్రువులతో మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో ప్రభువా మేము విజయం సాధించడానికి మీ సహాయం కావాలి, మీ జ్ఞానము కావాలి ప్రభువా, మీ కృప కావాలి, మీ దయ కావాలి తండ్రి. మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ కష్టంతో వారు ఇబ్బంది పడుతున్నారో దాన్ని జయించడానికి ప్రభువా మీ కృపా కాపుదలను అనుగ్రహించి దీవించమని కోరుతున్నాను. మీ కృపలో భద్రపరచమని కోరుతున్నాను. మీ సహాయ సహకారాలు అందించమని కోరుతున్నాను ప్రభువా. అవసరాలు తీర్చండి, అక్రతలు తీర్చండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.